హాయ్ అండి. కేవలం 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఇలా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోండి. హెల్తీ ప్రాసెస్‌లో పంచదార కానీ, మిల్క్ పౌడర్ కానీ, ఎలాంటి క్రీమ్ కానీ యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే అర లీటర్ పాలని ఒక ప్యాన్‌లోకి వేసుకొని మరిగించుకోవాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మరిగించుకోండి. కలుపుకుంటూ మీగడ పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలండి. ఈలోపు నానపెట్టుకున్న జీడిపప్పుల్ని మిక్సీ పట్టుకోవాలండి. అరగంట ముందే నానపెట్టుకోండి. ఆ జీడిపప్పులు మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని పాలల్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ పాలంతా చిక్కపడి సగభాగం అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఒక మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూను బెల్లాన్ని వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఈ పాల మిక్చర్ని కూడా ఇందులోకి వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక గిన్నెలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఈ పాల మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి డెకరేషన్ కోసం. మూత పెట్టుకొని ఒక 24 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీము చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.